హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది అయోధ్యలో నూతనంగా డెవలప్ చేసిన రైల్వే స్టేషను. నేను మొన్న ఏప్రిల్ నెలలో అయోధ్యకు వెళ్ళాను. అక్కడ ఈ రైల్వే స్టేషన్ చూశాను. చాలా బాగుంది. దీన్ని చూస్తే మనకి రైల్వే స్టేషన్లో అనిపించదు. ఇంచుమించు ఒక చిన్న ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ రైల్వే స్టేషన్లో అన్ని హంగులు ఉన్నాయి. ఈ స్టేషన్ అధికారిక పేరు అయోధ్య ధామ్ జంక్షన్ అంటారు. ఇది శ్రీరాముడి జన్మస్థలానికి వచ్చే భక్తులను స్వాగతించే ప్రధాన రైల్వే స్టేషను. స్టేషన్ భవనం రూపకల్పనలో శ్రీరామ మందిరం శైలిని ప్రతిబింబించేలా సంప్రదాయ భారతీయ ఆలయ వాస్తు శిల్పాన్ని దీనిలో ఉపయోగించారు. రోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ స్టేషన్ ద్వారా అయోధ్యకు చేరుకుంటారు. అలానే పండుగలు మరియు ముఖ్య సెలవు దినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ స్టేషన్లో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలు, విశాలమైన వేచి ఉండే హాల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. దీనికి స్టేషన్ పైన షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ స్టేషన్ను భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆధునికంగా అభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మరో 2 నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వస్తే మొత్తం 5 ప్లాట్ఫామ్లు అవుతాయి. ఈ స్టేషన్ ద్వారా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, వారణాసి, లక్నో మరి మన ఇండియాలోని ఇంపార్టెంట్ నగరాలకు రైలు సౌకర్యం ఉంది. ఈ స్టేషన్ బయట ట్యాక్సీస్, ఈ రిక్షాలు, ఆటోలు, బస్సులు సులభంగా లభిస్తాయి. ఈ స్టేషన్లో నిర్మాణము, అలంకరణలు, పరిశుభ్రత కారణంగా ఫోటోగ్రఫీకి కూడా ప్రసిద్ధి చెందినది. ఈ స్టేషన్ పరిసరాల్లో అందమైన ల్యాండ్స్కేపింగ్, శుభ్రమైన వాతావరణం, రాత్రి సమయంలో ఆకర్షణీయమైన లైటింగు ఉంటుంది. అందుకే ప్రత్యేక ఆకర్షణగా లైటింగ్ నిలుస్తుంది. ఈ స్టేషన్ నుంచి రామ మందిరానికి చేరుకోవడం చాలా సులభం. మనం నడిచి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఈ రిక్షాలో వెళ్ళవచ్చు. ఈ రైల్వే స్టేషను మెయిన్ రామ మందిరానికి జస్ట్ ఆపోజిట్గా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్గానే ఉంటుంది. అందుకే అయోధ్య యాత్రకు ఇది ప్రధాన ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అయోధ్యకు వెళ్ళడానికి బస్సు సౌకర్యాలు మరియు అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కాబట్టి కొంతమంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ ద్వారా, బస్సుల ద్వారా కూడా వస్తుంటారు. అయితే మ్యాక్సిమం రైల్వే ద్వారా ఎక్కువ మంది వస్తుంటారు. కనుక ఈ వీడియోపై మీ స్పందనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.